నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. దత్తసాయిపీఠం ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవం. గడియార స్తంభం సెంటర్లో అల్పాహారం, మజ్జిగ పంపిణీ. వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కొలిశెట్టి రంగనాథ్ కుటుంబ సభ్యులు. వాసవి నగర్ మిత్రా హైట్స్ నుండి మేళతాళాలతో ఊరేగింపు. అత్యవసర వైద్య చికిత్సల నిమిత్తం ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం పేదల ప్రాణాలు నిలుపుతుందని, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఖరీదైన వైద్య సేవలు పొందలేని పేద మధ్యతరగతి కుటుంబాల వారిని ముఖ్యమంత్రి సహాయ నిధి ఆదుకుంటుందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన పలువురు పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన CMRF చెక్కులు పంపిణీ చేశారు. 25 మంది లబ్ధిదారులకు 34.92 లక్షల విలువైన చెక్కులను, ముందస్తు వైద్య సేవలకు అవసరమైన 5 లక్షల LOCని ప్రత్తిపాటి లబ్ధిదారులకు అందించారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మెరుగైన వైద్యం అందించి వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపైనే ఉందని మాజీ మంత్రి సూచించారు. పేదల ప్రాణాలు నిలబెట్టే ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ గత ప్రభుత్వం నిలిపివేసిందని, దాంతో లక్షలాది పేద మధ్యతరగతి కుటుంబాల వారు మెరుగైన వైద్య సేవలు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రత్తిపాటి తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడాలన్న సదుద్దేశంతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే CMRF పంపిణీని పునరుద్ధరించనున్నారు. నియోజకవర్గంలో ఎవరు అనారోగ్య సమస్యలతో బాధపడకూడదని, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి CMRF సాయం అందేలా చూస్తామని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరు సదాశివరావు, షేక్ కరీముల్లా, జివాజీ మదన్, కామినేని సాయిబాబు, పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, గంగా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. పట్టణంలోని చౌత్రా సెంటర్లోని శివాలయ ప్రాంగణంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చివరి రోజైన బుధవారం ఉదయం అమ్మవారి అలంకరణ కోసం పట్టు వస్త్రాలను స్థానిక KR జ్యువెలర్స్ అధినేత కొలిశెట్టి రంగనాథ్ కుటుంబ సభ్యులు సమర్పించారు. ఉదయం 8:30 వాసవి నగర్లోని మిత్రా హైట్స్ అపార్ట్మెంట్లో ఉన్న వారి స్వగృహం నుండి మేళతాళాలతో ముత్తైదువులు వాసవి మాత నామస్మరణంతో గోమాతకు ముందు నడువగా సారెను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు విరివిగా పాల్గొన్నారు. జై వాసవి మాతాకు జై, జై వాసవి మాతాకు జై, జై వాసవి జై, జై వాసవి జై వాసవి జై, జై వాసవి జై వాసవి జై, జై వాసవి. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి, వాసవి కన్యకా పరమేశ్వరి.
వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి ఈరోజు అమ్మవారి జన్మదినం సందర్భంగా మిత్ర శ్రీ వాసవి నగర్లోని మిత్ర హైట్స్ నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు సారా సమర్పించడము జరిగినది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో బుధవారం స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. న్యాయవాది కోటేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. తొలుత ఆ మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చుక్కా విన్సెంట్ పాల్, పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు. పరిస్థితుల్లో వారి స్వేచ్ఛ స్వతంత్రాలు హరిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారికి చేయూతనిచ్చినటువంటి పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునేందుకు తొలి ఉదాహరణ భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్రోద్యమ చరిత్ర, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు దేశం మొత్తం మీద 6 ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ 6 ముఖ్యమంత్రుల్లో కూడా 4 దళిత ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. ఒక 2 మాత్రమే జనతా పార్టీ, జనతా దళికి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా చేశారు. వీరందరిలో కూడా మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా భారతదేశ చరిత్రలో ఒక నవశకానికి శ్రీకారం చుట్టినటువంటి ఘనత దామోదరం సంజీవయ్య గారికి దక్కుతుంది అని చెప్పి త్యాగం అనే గుణంతో చేశారు. ఆనాడు ఎలక్షన్స్ అన్నీ కూడా ఒక్క పైసా తీసుకోకుండా గెలిచారు. మరి ఈనాడు డబ్బు కావాలి. ఎవరు నుంచుంటారు? డబ్బు ఉన్నవాడే నుంచుంటాడు కానీ డబ్బు లేని వాడు నుంచోలేడు. ఒకవేళ వచ్చేటప్పుడు మా డబ్బులు మేము వసూలు చేసుకోవాలి కదా అని చెప్పేసి మరి లంచాలు తీసుకుని తప్పదు. ఈ విధంగా అంచెలంచెలుగా తయారైనటువంటి ఈ సమాజంలో ఒకరి బాగా అనవసరం నాకు, నా బాగు నాకే కావాలి. ఒకటి అభివృద్ధి అనవసరం నాకు, నేను ఎలా అభివృద్ధి చెందాలా, ఏ విధంగా చెందాలా, ఎలా నేను ప్రవర్తిస్తే పెద్దవాడిని అవుతాను, ధనవంతుని అవుతాను అనేటువంటి ఆలోచనలతోటే కొట్టుమిట్టాడుతున్నారు. కానీ ఇది దేశం, ఈ దేశం కోసం అనేక మంది ప్రాణాలు అర్పించారు. మరి అందరూ మీకు తెలుసు కదా, మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎంతో ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై జై సాయి ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ పూసపాటి బాలాజీ ఆధ్వర్యంలో బుధవారం జగద్గురు కాలజ్ఞానకర్త శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలో గడియార స్తంభం సెంటర్ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు పాల్గొని పులిహోరను, ప్రసాదం, మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి స్టిక్కర్లను ఆవిష్కరించి భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొప్ప ఆధ్యాత్మిక సామాజిక సేవా సంఘ సంస్కర్త శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారని, అనేక మహిమలు చూపి ప్రజలకు తత్వ జ్ఞానబోధలు చేసిన మహోన్నతుడు అని తెలియజేశారు. ట్రస్ట్ చేస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. మరో అతిథిగా కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి పాల్గొని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ముస్లిం మతస్థుడైన సిద్ధయ్యను, మాదిగ కులస్థుడైన కక్కయ్యను చెరదీసి కుల మతాలకు అతీతంగా వారిని ఆత్మబోధన చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు జంపని భాస్కర్రావు, రిటైర్డ్ ఎండోమెంట్ ఆఫీసర్ కారుమంచి శివరావు, రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ జేసి పెంచలయ్య, గోగినేని నాగేశ్వరరావు, కొత్త హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ జై జయ సాయి ట్రస్ట్ బాలాజీ గారు, అదేవిధంగా కమిటీలో సభ్యులు అందరూ కూడా ఇక్కడ గడియార స్తంభం దగ్గర ప్రజలకి ఎండాకాలం లస్సీ కానీ, అదేవిధంగా పులిహోర కానీ, 1 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
ఇదే విధంగా వీళ్ళు చాలా చోట్ల ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం చాలా చోట్ల చేస్తూ వస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. అదేవిధంగా వాళ్ళకు తోచినటువంటి సహాయ సహకారాలు అందించి పేదవారికి ఇబ్బంది లేకుండా మన చిలుకూరుపేట పట్టణంలో ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తే మంచిగా ఉంటుందనేసి నా రిక్వెస్ట్. అదేవిధంగా వాళ్ళకు కూడా దేవుడు అన్ని సౌకర్యాలు కల్పించి ఇంకా అతనికి ఆరోగ్యాలను ఇచ్చి భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఆశీర్వదించాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిలకలూరిపేట పట్టణ నూతన ఎస్ఐగా పి హాజరత్తయ్య బాధ్యతలు చేపట్టారు. అనంతరం వీరు మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా హాజరత్తయ్యని పుల్లారావు అభినందించారు. కులమత జాతీయ ప్రాంతాలకు అతీతంగా సేవే పరమావధిగా ఏర్పడిన అంతర్జాతీయ సేవా సంస్థ రెడ్ క్రాస్ అని ప్రముఖ సమాజ సేవకులు చుక్కా విన్సెంట్ పాల్ అన్నారు. గురువారం జరగనున్న రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు అధ్యక్షులుగా ఉండే ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సేవా సంస్థలు ఆసక్తి ఉన్నవారు సభ్యులుగా చేరవచ్చునని విన్సెంట్ పాల్ కోరారు. అందరికీ నమస్కారం. 8/5/2025 161వ అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం. దీనిని మొట్టమొదట హెన్రీ డ్యూనాంట్ అనేటువంటి ఆయన 1864లో స్థాపించారు. దీనికి మొట్టమొదట యుద్ధాలలో జరిగినటువంటి ఇరు వర్గాలకి మరి హెల్త్ ఆరోగ్య కాళ్ళు తెగిన వాళ్ళకి కానీ, కాళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళకి కానీ, చేతులు దెబ్బలు తిన్న వాళ్ళకి కానీ, తలకు దెబ్బ తిన్న వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇరు వర్గాలకి యుద్ధం చేసినటువంటి ఇరు వర్గాలకు కూడా ఆనాడు సేవలు అందించినటువంటిది ఈ రెడ్ క్రాస్. ఈ రెడ్ క్రాస్ ఇంకా భూకంపాలలో కూడా ఇరుక్కొని ఎక్కడో దాగి ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలను కాపాడేటువంటిది, ఉప్పెనలు వచ్చినప్పుడు వాళ్ళని దరిచేర్చేటువంటిది, ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు 1864 నుంచి చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వపరమైనటువంటి సంస్థ. ఈ సంస్థ పట్టణానికి తహసీల్దార్ గారు ప్రెసిడెంట్, కలెక్టర్ గారు జిల్లాకు, గవర్నరు రాష్ట్రానికి, రాష్ట్రపతి దేశానికి, అన్ని దేశాల్లో దాదాపు ఈ రెడ్ క్రాస్ సంస్థ బాగా అభివృద్ధి చెంది ఎన్నెన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. నీ ఎదుటివాడికి ఎప్పుడైతే ఇంత సహాయం చేస్తావో, అది ఆర్థికంగా కానీ మాటగా కానీ ఏదైనా సహాయం చేసినప్పుడు అది దేవునికి అందుతుందని చెప్పేసి మనం ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సంస్థలు కూడా బోధిస్తున్నాయి. మరి అలాంటి సేవల్లో పాల్గొని పుణ్యాన్ని కట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ నేడే ఈ యొక్క 8/5/2024 సంవత్సరం జరుగుతున్నటువంటి రెడ్ క్రాస్ సంస్థలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఈనాడు కొనియాడుతూ ఉంటున్నారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గిరిజనుల్లో విప్లవ స్ఫూర్తి రగిలించడమే కాకుండా వారిలో ఉన్న మూఢ విశ్వాసాలను తొలగింపజేసి ఉద్యమం వైపు నడిపించిన ధీరుడు అల్లూరి సీతారామరాజుని నాయకులు కొనియాడారు. బుధవారం పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్, సలిగినేటి నాగరాజు, బీసీ నాయకులు పుట్ట వెంకటబుల్లోడు, కంచెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 2044 సివిల్ డిఫెన్స్ జిల్లాల్లో గురువారం మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎయిర్ స్ట్రైక్ బ్లాక్అవుట్ ఎలా చేయాలో కేంద్రం వీడియో రిలీజ్ చేసింది. సైరన్ మోగగానే అందరూ ఇళ్లలో లైట్లు, గృహోపకరణాలను ఆఫ్ చేయాలి, కిటికీలు, తలుపులు మూసివేయాలి, అందరూ ఒకే దగ్గర నిశ్శబ్దంగా కూర్చోవాలి. చిన్న వెలుతురు కూడా మనకు ముప్పుగా మారవచ్చు. రక్షణ బార్డర్లలోనే కాదు, మీతోనే మొదలవుతుందని ఈ వీడియోలో తెలిసింది. వీక్షించగలరు.
to air raid alarms, blackout action plan. When life feels peaceful, families dining, children playing, markets buzzing, it's easy to forget how fragile that peace is. At the moment an air raid siren pierces the calm, everything changes. India's safety doesn't begin at the border. It begins with you. When you hear the siren, act fast. Turn off all lights, fans and appliances. Draw the curtains. Shut the windows. Even a single spark can guide the enemy. This isn't panic. This is preparedness. The strength of a nation that knows how to protect its own. Teach your children what to do. A child pulls the curtain. A teen helps their grandparents turn off the lights. A family sits in silence, calm, composed, ready. Across the city, the spirit awakens. Volunteers check rooftops for light leaks. Women check on elderly neighbors. Soldiers at the border, calm, alert, unwavering. This is India. Every home, a fortress. Every citizen, a shield. In darkness, we don't hide, we unite. From cities to villages, a quiet blackout spreads. Not out of fear, but love. Love for country, love for each other, and belief that in every test, India stands tall. Stay calm, stay strong. We belong to India. India belongs to us. పట్టణంలోని పెదనందిపాడు మార్గంలో వికాస్ స్కూల్ ప్రక్కన అమూల్ ఐస్ క్రీమ్ షాప్ ప్రారంభమైంది. బుధవారం దీన్ని ప్రారంభించారు. నేరుగా కంపెనీ నుండి తెప్పించిన నాణ్యమైన ఉత్పత్తి ఈ అమూల్ ఐస్ క్రీమ్ అని నిర్వాహకుడు తెలిపారు. పట్టణంలో ఒక పక్క ఎండ, మరో పక్క వర్షం కురుస్తూ కనువిందు చేసింది. రోజంతా ఉక్కపోతతో సతమతమయ్యే ప్రజానీకం ఈ వర్షానికి సేదతీరారు. అయితే కురిసిన కొద్దిపాటి వర్షానికే కాలువల్లోకి పోయే నీరు దారి లేక నర్సరాపేట సెంటర్ నుండి రిజిస్టర్ ఆఫీస్ వరకు వర్షపు నీరు నిలిచిపోయింది. ఇకనైనా మున్సిపల్ అధికారులు ఈ సమస్య పరిష్కరించేందుకు పథక రచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. పట్టణంలోని జాతీయ రహదారి చిన్నపసుమర్రు ఓగేరు వాగు దక్షిణం వైపు ఉన్న అయ్యప్పస్వామి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి బుధవారం దేవస్థానంలో దాతలు భక్తుల సహకారంతో అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలూరు పాండురంగారావు, పసుమర్తి రామూర్తి, కేవీ సాంబశివరావు, మంగారావు, టి శివరామకృష్ణ, కుప్పాల కొండయ్య, నాగభూరి జగన్మోహన్ రావు, నాగండ్ల రామకృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నాదెళ్ల మండలం కనపరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు షేక్ బషీర్ సోదరుడు షేక్ షమీర్ కుమారుని బారసాల కార్యక్రమానికి మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, జువాజీ మదన్ మోహన్, జయప్రసాద్, మండల గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాధారంగ మిత్రమండలి చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్గా అచ్చుకోల మురళీకృష్ణ నియమితులయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు చెలికొండ ధర్మారావు ఆయన్ను నియమించారు. ఈ నియామక పత్రాన్ని కాపు సంఘం నాయకులు లైన గోవింద్ శంకర్ శ్రీనివాసన్, మల్లెల శివనాగేశ్వరరావు, తోట శ్రీనివాసరావు, ఏనుగుల వెంకటేశ్వర్లు, వట్టెన్ శ్రీనివాసరావు చేతుల మీదుగా బుధవారం ఈ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గోవింద్ గణేష్ మాస్టర్, బీజేపీ లీగల్ సెల్ అధ్యక్షులు ఆవుల రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ మాట్లాడుతూ రాధారంగ ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటూ సమాజానికి తగిన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. రాష్ట్రాల్లో రాధా రంగా మిత్ర మండలి అనేది ఇప్పటికీ 35 నియోజకవర్గాల్లో కమిటీలు వేయడం జరిగింది. అదే సందర్భంగా చిలకలూరుపేట నియోజకవర్గానికి ఈరోజు అచ్చుకోల మురళీకృష్ణని కన్వీనర్గా నియమించడం ఎంతో శుభపరిణామం. దీనికి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపుల నుంచి కూడా మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ నియామక పత్రం అందించిన ధర్మారావు గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.